Hello students, welcome back to my channel. TS EBSET second phase counseling web options. Today is the last 27 28 web options, and seat allotment, second phase seat allotment will be on July 31st. Totally 29,777 engineering seats are available now. Many students, they haven't done self reporting. Those who got seats in the first phase, they haven't done self reporting. Many students, రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా శుక్రవారం మరో 7,000 సీట్లకి కొత్తగా అనుమతి ఇచ్చారు. ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్కి మొత్తం 29,777 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లయింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్కి ముందు 78,000 ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లకు అనుమతి ఇచ్చారు. అభ్యర్థులు పెట్టుకున్న ఆప్షన్స్ ఆధారంగా 75,200 సీట్స్ని ఫస్ట్ ఫేజ్లో కేటాయించారు. అయితే ఈ సీట్లు పొందిన అభ్యర్థుల్లో చాలామంది కాలేజీలో చేరలేదు. 1 to 100 ర్యాంక్ పొందిన వాళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే చేరారు. అలాగే 101 నుంచి 200 ర్యాంక్ పొందిన వాళ్ళలో కూడా ఒక్కళ్ళు మాత్రమే చేరారు. సీట్లు పొందిన వారిలో 55,941 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేశారు. మిగతా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్లాట్ల నమోదు గడువు ముగిసింది. 27, 28 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా 31న సీట్లను కేటాయించనున్నారు. కాగా వెబ్ ఆప్షన్స్కి ఒక్కరోజు ముందు కొత్తగా సీట్లని అనుమతించడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే ఈ సీట్లు అనుమతిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలిగేదన్న అభిప్రాయం ఉంది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే రాష్ట్రంలో కొత్తగా 10,000 సీట్లను అనుమతించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ఏఐసిటిఈ అనుమతించిన సీట్లకి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటిలో 2,000కి పైగా సీట్లకి మాత్రమే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనుమతించారు. మిగిలిన సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీరా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన 7,000 పైగా సీట్లు అనుమతించారు. దీని ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు నష్టం వాటిల్తున్న అభిప్రాయం ఉంది. మొదట్లోనే ఈ సీట్లని అనుమతించి ఉంటే అందుకు తగ్గట్టుగా విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్ నమోదు చేసుకునేవారు. దాంతో మెరుగైన కాలేజీల్లో తాము అనుకున్న కోర్సుల్లో సీట్లు లభించి ఉండేది. కానీ ఈ సీట్లని రెండవ దశలో అనుమతించడంతో ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికీ ఏదో ఒక కాలేజీలో సీట్ రావడంతో సర్దుబాటు అవుతారు. పైగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్ నమోదు చేయడానికి ఒకరోజు ముందు ఈ సీట్లకి అనుమతి ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో కొంత గందరగోళం ఏర్పడి వెబ్ ఆప్షన్ సరిగా నమోదు చేసుకోలేదు. ఫలితంగా ఈ సీట్లు భారీ సంఖ్యలో మిగిలే అవకాశం ఉందని, వాటిని చివరకు ఆయా కాలేజీలే మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకుంటాయనే వాదన వినిపిస్తుంది. మేనేజ్మెంట్ కోటా అంటే భారీగా డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల కాలేజీలు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. దీన్ని నివారించడంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.